హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో అయితే నేను గోపురం ద్వారా అయితే వీడియో షూట్ చేసిన. బట్ ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే నేను వైడ్ యాంగిల్ వీడియోని మర్చిపోయినా. ఇంకొకటి మైక్ కూడా కనెక్ట్ చేయలేదు. మనము మీడియా మోడ్ ద్వారానే వాయిస్ అనేది రికార్డ్ అయింది. సో కొంచెం డిస్టర్బెన్స్ బాగుంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఉండదు డిస్టర్బెన్స్. సో ఇవాళ అయితే నేను అది మార్నింగ్ రైడ్ అనమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్లీ మాదాపూర్లో ఉన్నా. మాదాపూర్ నుండి ఇంటికి వెళ్తున్నా. సో మా ఇల్లు వచ్చేసి మాదాపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అత్తాపూర్ దాటిన తర్వాత అనమాట. సో అత్తాపూర్ దగ్గర నుంచి మనం వెళ్తామంటే ఫిలిం నగర్ నుంచి ఇంకా టోలీ చౌకి అట్లా వెళ్దాము. సో ప్రజెంట్ మనం యూజ్ చేసింది గోపురం అనమాట. గోపురం వ్యూ ఎట్లుంది చూడండి. సో మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. అందరూ పని పెట్టాలి. మనమైతే ఉన్నాం కదా, జనరల్ పడేసి ఉంటుంది సెకండ్ అక్కడ. వాళ్ళు మార్నింగ్ వచ్చేసి కష్టపడి, సో ఈవెన్ వాళ్ళు సాలరీ బేస్ పని చేస్తున్నా కూడా కష్టపడి మొత్తమంతా క్లీన్ చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ప్రజెంట్గా ఇది మన గోపురం యాంగిల్ వ్యూ. ప్రజెంట్ మనం వచ్చేసి దగ్గర ఉన్నాము. మాదాపూర్ నుంచి పెద్దమ్మ గుడి రోడ్ అనమాట. సో సౌండ్ ఎట్లొస్తుంది చెప్పండి మీరే, ఎందుకంటే నేను మీడియా మోడ్ నుంచి రికార్డ్ చేస్తున్నా, మైక్ ఏం కనెక్ట్ చేయలేదు. అదనమాట. అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు థర్స్డే మార్నింగ్ వచ్చేసి టైం 6 జరుగుతుంది. సో నేను మార్నింగ్ బాగుంటుందని చెప్పేసి ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా. నాకు తెలిసి వీడియో మాత్రం సూపర్ వస్తుంది అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే జోసే క్వాలిటీ మెయింటైన్ కాబట్టి, బట్ సౌండ్ క్వాలిటీ మాత్రమే మనకు ఐడియా లేదు ఎప్పుడు అనేది. ఇది మైక్ కనెక్ట్ చేయాలంటే మనకి ఒక అడాప్టర్ కావాలి. మైక్ అయితే మన దగ్గర ఉన్నాయి, బట్ మనకు అడాప్టర్ కావాలన్నమాట. అది కొనాలంటే మనకు 4,000 పైన పడుతుంది. అదే మనం ఆంగ్లీతాము. ఇప్పుడు మళ్ళీ రోబోట్ ఉంటుంది, అది కనెక్ట్ చేసి మాత్రం కనెక్ట్ చేద్దాం మనం. సో ఇదనమాట మన బైక్ హోండా సిబి హైడర్ 650. సో హోండా పీరియడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా చూస్తారనమాట, ఏం బైక్ ఏంటో అని చెప్పేసి. ఎందుకంటే హోండా అయినా కొంచెం కన్ఫ్యూజ్ రోడ్ పైన చాలా రేవ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి నేను స్టార్ట్ అయిపోయినా, బట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర వచ్చి నేను ఏం రికార్డ్ చేయలేదు. సో అదనమాట. ఇది చూస్తుంటే అసలు ఎక్కడ మీకు అది కనిపించదు హోండా హైవేస్. బట్ ఇది చాలా మంచి బైక్. మీరు ఇంకా చూసేసి ఒక 3 lakhs రూపాయలు అంటే 2.5 lakhs అరౌండ్ ఆ బడ్జెట్లో కొనాలంటే బైక్ మాత్రం ఇది ది బెస్ట్ బైక్. అంటే నేను చెప్పేది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంత మంచిది కాదని కాదు, అది కూడా ది బెస్ట్ బండి. కాకపోతే ఏంటంటే నేను కంపేర్ చేస్తే నాకు ఇది నచ్చింది. టౌన్ కూడా మస్తు అనిపిస్తున్నాను. సో మా కజిన్ దగ్గర కూడా ఉంది, రోడ్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షాప్ చూసి ఉంది. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర బుల్లెట్ ఉంది. ఇంకా చాలా మంది దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, అంటే కూడా ఉంది. బట్ ఈ బండి ఎవరి దగ్గర లేదు, నేనే కష్టపడిన అనమాట మా ఖర్చులో. సో మా ఆఫీస్లో కూడా ఎవరి దగ్గర కూడా ఈ బండి లేదు, నేను చూసిన యాక్చువల్గా. అది మనం వచ్చేసి శ్రీనగర్ రూట్లో ఉన్నాము. శ్రీనగర్ రైడ్ వస్తుంది, శ్రీనగర్ వస్తుంది. ఇక్కడ మాత్రం నైట్ టైంలో రాహుల్ కూడా వస్తారనమాట. జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు సౌండ్ అనిపిస్తుంది ఆ బండి సౌండ్ అనిపిస్తుంది. సో అది ఈ మంత్ థ్యాంక్స్ గివింగ్ లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, మీరు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏం సంగతి చెప్పండి, కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పినా మీకు లాస్ట్ వీడియోలోనే, మన ఛానల్ వ్యూవర్స్ అయితే ఎవరు లైక్ చేయరు, మీరు సబ్స్క్రైబ్ చేసే ఛానల్ని ఇంటి వాళ్ళు చూస్తారు అంతే. బట్ అందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసేయలేరు, ఏది లైక్ చేయలేరు. లాస్ట్ 2 వీడియోస్ మాత్రం కొంచెం మంచిగా పోయినాయి. నేను అటు లాంగ్ టైం పెట్టిన వీడియోస్, బట్ మంచిగా పోయినాయి. నేను వీడియో మోడ్ ఎందుకు కన్ఫ్యూజ్ చేసిన అంటే, మనకి వీడియో మోడ్లో ఉంటే వాయిస్ రికార్డింగ్ మంచిగా ఉంటుంది వీడియోలో. ఇంకా వీడియో మోడ్ ఉంటే ఇంకొంచెం బెటర్ రికార్డింగ్ ఉంటుంది. బట్ ఈ నాయిస్ అది రావద్దు అంటే మనం కంపల్సరీ కనెక్ట్ చేయాలి కనెక్టర్ని. దాని ద్వారా మనం లోపలికి మైక్ తీసుకోవాలి.
మొత్తం ఎండ కుదరడం కష్టం కదా. సో చలి మాత్రం స్టార్ట్ అయింది, చలికాలం స్టార్ట్ అయింది కదా. సో కొంచెం ఎక్కువ చలి లేదు, బట్ ఓకే. మామూలుగా మనకి ఎండాకాలం అయితే ఈ టైంలో కూడా మస్తు వేడి ఉంటుంది. సో చలి స్టార్ట్ అయిపోయింది. మనం ప్రస్తుతానికి శ్రీనగర్లో ఉన్నాము. శ్రీనగర్ చాంబర్ దగ్గర అనమాట. సో శ్రీనగర్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇది ఒక స్పాట్ అనమాట ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి. ఇక్కడ నుంచి కొన్ని యూనిట్ వ్యాన్స్ పోతాయి, ఫ్రెష్ యూనిట్ వ్యాన్లు పోతాయి, వెహికల్స్. చాలామంది ఆర్టిస్టులు ఇక్కడికి పోతారు. మార్నింగ్ మాత్రం వెదర్ మాత్రం చాలా మంచిగా ఉంది, ప్రజెంట్గా ఉంది. సో నాకు వచ్చే టైం అంటే ఈ టైం ఇంకా ఈవినింగ్ 5:30 ఆరాం కూడా వెదర్ మస్తు ఉంటుంది. ఎందుకంటే కొంచెం సన్లైట్ ఎక్కువ ఉండదు, ప్లస్ మనకి లైటింగ్ ఉంటుంది. ఎక్కువ మరీ సన్లైట్ ఎక్కువ ఉంది ఎక్కువ డార్క్ ఉంటే కూడా వీడియో సైజ్ అంతా ఉంటారు కాదు. ఇంకా ఈవినింగ్ 5:30 అరౌండ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అది బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇంటికి వెళ్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే నేను ఏం రైడ్స్ అనుకుంటాలే, ఈరోజు చిన్న ప్రోగ్రాంలు ఉన్నాయి. సో మామూలుగా అయితే క్యాబ్లో పోవాలి. ఈ పండుగ వల్ల నేను తెలుసుకుంటున్నా బండి పైన, లేకపోతే మనకి ఓన్లీ వీకెండ్తో కుదురుతుంది అనమాట. నార్మల్ టైంలో అసలు కుదరదు బండి తీయడం. వర్షం పడ్డది అయింది, రోడ్డు పచ్చిపచ్చింది లైట్గా. ఇంకొకటి అక్కడ కూడా కొంచెం మాదాపూర్లో రోడ్డు పచ్చిగా ఉండే. గోపురం కొంచెం యాంగిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. 150 degrees అనుకుంటా మేబీ. కొంచెం యాంగిల్ ఎక్కువ ఉంటుంది, వైడ్ యాంగిల్. కొంచెం మంచి కవర్ అవుతుంది అనమాట బండి. ఇంకా ముంగట అది అంతా కూడా మంచి కవర్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే రోడ్లు ఉన్నాయి. మన వీడియోస్ ఎట్లున్నాయి మీరు చూస్తే మాత్రం కొంచెం లైక్ చేయండి, కొంచెం బూస్టింగ్ ఉంటుంది. చాలా వీడియోస్ పెట్టినా బట్ మనకి ఇంకా అనుకున్న రీచ్ లేదు. కొంచెం మీరు లైక్ చేస్తే కొంచెం బూస్టింగ్ అయిపోతుంది. నాకు కొంచెం వాళ్ళు లైక్ వస్తున్నాయని చెప్పేసి కొంచెం ఎనర్జీ వచ్చి ఇంకొంచెం వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మంచి మంచివి. లేకపోతే కూడా చేస్తాను. ఇప్పుడు చూస్తుంటారు నాకు వీడియోస్ లైక్స్ షేర్స్ ఏం లేకున్నా కూడా నేను కంటిన్యూగా వీడియో చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా వేయలేదు. ఖచ్చితంగా అంటే మనకి వర్క్ కాబట్టి ఆఫీసర్ వాళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా వీడియో చేయలేము. డైలీ అంటే కొంచెం కష్టమే. అందుకని చెప్పేసి నేను వీడియోస్ ఖచ్చితంగా పెట్టాను. ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను అనమాట. బట్ మోస్ట్లీ వీక్లీ వన్స్ ట్రై చేస్తుంటా. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అయిపోతుంటుంది. ఇక్కడ చూస్తుంది కదా మీకు దీనికి టైం కనిపిస్తుంది అనమాట. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనకి రోడ్డు పైన వెహికల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. దిస్ ఇస్ ద వ్యూ. ఈ మోటో వ్లాగింగ్ చేయడం కొంచెం స్టార్టింగ్ కాబట్టి అంటే ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే అన్ని చోట్ల అంటే మనం డ్రైవింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్లస్ వీడియో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా సెట్టింగ్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 5-6 వీడియోలు చూసే వరకు నాకు టైం పడుతుంది. అన్న తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. కొంచెం పని చేసుకుంటే పోలీసోకి కొంచెం ఫాస్ట్ ఇవ్వడం కాలేదు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది మనకి పోలీసోకిలో. ఇప్పుడు కదా ఇక్కడ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. కేవలం మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ వేసుకుంటారు. ఇక్కడ మనకి పూర్వ కంపెనీలో అవైలబుల్ ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్. ఇక్కడ కాదంటే మనకి మాదాపూర్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అది కూడా కాదంటే నాకు ఐడియా లేదు. మోస్ట్లీ అయితే అయ్యేది చాలా మార్నింగ్ టైం నుంచి ఆ టెక్నాలజీ రెడీ అవైలబుల్ ఉంటుంది అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇది తెలుస్తుంది బ్రిడ్జ్. మళ్ళీ ఈరోజు చిన్న ఫంక్షన్ లాంటివి ఉంది, అది ఎక్కడ నాకు అర్థమైతే లేదు. అంటే కొంచెం ఆఫీస్ మేనేజ్ చేయడము, ఇంకా ఆఫీస్లో ఫంక్షన్స్ అవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టము. అది చేసుకోవడం తెలుస్తుంది. ఒకసారి మిస్త్రీ ఉంటుంది, కొంచెం కాంపిటీషన్స్ ఉంటాయి. బట్ అక్కడ అందరూ కూడా మనకి రిలేటివ్స్ ఇంకా ఫంక్షన్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ అక్కడ క్లాస్ వస్తుంది. ఏదో 1-2 అట్లా మిస్ అవుతూ ఉంటాయి. బట్ మోస్ట్ అయితే అటెండ్ చేస్తాను. సస్పెన్షన్ అంటారు కానీ ఈ హోండా హైడ్రోలిక్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది. అందరూ అనుకుంటారు అంటే చాలా వరకు వీడియో చూసిన సస్పెన్షన్ హార్డ్గా ఉంటుంది అని చెప్తారు.
అంటే ఎక్కువ హార్డ్ కాదు, కొంచెం కంపేర్ చేస్తారు అనమాట. కంపేర్ చేసి కొంచెం హార్డ్గా చెప్తారు, బట్ అసలు హార్డ్ ఉండదు. మీకు నార్మల్గా మనం యూజ్ చేస్తాం కదా షైన్ అలాంటి బండ్లు, సో వాటికంటే అయితే బెటర్ ఉంటుంది. ఎక్కువ కూడా చెప్పొచ్చు, మరీ అంత ఎక్కువ హార్డ్ అయితే ఉండదు. బట్ మరీ ఇట్లా ఎక్కువ హార్డ్ ఎక్కువ సాఫ్ట్ ఉంటే కూడా జంప్ అవుతుంది అనమాట. ఎప్పుడన్నా చిన్న డౌన్ చేసినప్పుడు పంప్ అవుతుంది బండి, అది కూడా రిస్కీ అనమాట. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ క్లియర్ ఉన్నప్పుడు ఇప్పుడు పంప్ అయింది అనుకో కష్టమవుతుంది అనమాట. వాళ్ళు జంప్ అవుతారు, వాళ్ళకి ఏమైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నవాడి ఫ్యామిలీ ఉన్న కూడా కష్టమే. కాకపోతే సో ఇది వాళ్ళకి బెస్ట్ అన్నమాట. వచ్చేసాను అంతా బాగానే ఉంది, సీట్ కూడా బాగానే ఉంటుంది బండి, ఫ్యామిలీ కూడా మంచి సెటప్ కూడా ఉంటుంది. ఇంకా పికప్ కూడా చూస్తుంటుంది, పికప్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే 60 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. ఇంకా ఫస్ట్ 60 అయ్యేదాకా కొంచెం తిరుగుతూ ఉంటుంది. రోడ్ ఖాళీ ఉన్నప్పుడు తెలియకుండా లైఫ్ అనమాట, అది మనం గమనించవద్దు. So we are heading towards the Attapur. Presently, right now we are at Nananagar signal దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనం అయితే పోవాలి. బట్ ముందుకు పోవాలి, మనం మధ్యపట్నం నుంచి మధ్యపట్నం పోయి అక్కడ టీచర్ తీసుకొని అక్కడ వెళ్తాము. ఎందుకంటే ఈ రోజు ఫ్రీ ఉంటుంది, తీసుకునేది కాబట్టి అక్కడ ఆగదే అన్నమాట. ఇబ్బంది పడితే మరి ఆగడము మళ్ళీ చూస్తూ ఉంటారు, అది కొంచెం ఇబ్బంది అనుకోవాలి అన్నమాట. అందుకని ఎందుకంటే కష్టం ఉంటుంది, ఆ స్టేషన్ తెలుస్తుంది. చేయలేము, వేరే వాళ్ళు చూసుకుంటే బ్లాగింగ్ వస్తుంది, చేయలేము స్టార్టింగ్ స్టేజ్. బట్ ఇబ్బంది నాకు స్టార్టింగ్ స్టేజ్ కాదు, బట్ అయినా కూడా నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను అంత స్పెషలైజ్ కాదు, కొంచెం ప్రైవేట్ పర్సన్. కొంచెం ప్రైవేట్ పర్సన్ కాబట్టి అంత ఎక్కువ మన రెగ్యులర్గా మనం కలిసి ఫ్రెండ్స్ మాత్రమే మనం మాట్లాడతాం ఎక్కువ. ఇంకా మిగతా వాళ్ళతో అంటే లైఫ్ హాయ్ అండ్ హాయ్ ఉంటుంది. మనం అక్కడ ఇవ్వాల్సింది ప్రజెంట్ మనం మధ్యపట్నం దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి మనం వీడియోలు తీసేసుకొని పోదాం. సో వీడియో తీసుకుంటే మనం ఆగాల్సిన అవసరం లేదన్నమాట. అందుకే అది లాజిక్ అక్కడ అప్లై చేసింది. మళ్ళీ అక్కడ ఆగడం వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుతుంది కాదు, మళ్ళీ అంటే వెరైటీ ఉంటుంది అన్నమాట. అది బండి గురించి చెప్తా ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపే వాళ్ళు కొంచెం అప్పు చేసే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కమెంట్ వచ్చింది, ప్లస్ కొంచెం ఉంటుంది కదా, అంటే మా బండి వేస్తా, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మంచి పేరున్న బ్రాండ్ కదా అనిపిస్తుంది. బట్ అది కూడా మంచి బ్రాండ్, మంచి కంపెనీ, మంచి సర్వీస్ ఇస్తుంది. ఆ సర్వీస్ అనేది కూడా డిపెండ్ ఆన్ ది పర్సన్. మనకి ఎవరైతే మెకానిక్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్ కాదా లేదంటే సర్వీస్ సెంటర్ అంతా కూడా. సో అది ఏంటంటే హోండా అనేది మనకు ఆల్రెడీ మనకు తెలుసు, మంచి బ్రాండ్, మంచి బండ్లు ఉన్నాయి హోండా బండ్లు. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద బండ్లు వచ్చేసరికి ఇంకా వాడి చేస్తారు అన్నమాట. అంతా తెలిసిన బండ్లు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అందరూ తెలిసిన కానీ ఇంకా మిడియార్ కానీ మిడియారే అనుకున్నా. బట్ ఏంటంటే మిడియార్ తీసుకోలేదు, నాకు మిడియార్ అయితే చేసి మిడియార్ ఫిట్టింగ్ పోస్టర్ నాకు అంత నచ్చలే. ఏంటంటే కొంచెం ఎప్పుడు అంటే అది ఎవెంజర్ టైప్ ఉంటుంది. ఇది ఎవెంజర్ తెలుసు కదా బజాజ్ది, కొంచెం ఎవెంజర్ టైప్ ఉంటుంది అన్నమాట. ఇంకా స్పీడ్ వచ్చేసి బండి మనం హార్డ్ సిటీలో వచ్చేసి 3 to 4 గేర్లు మాత్రమే నడపాల్సి వస్తుంది. 6 గేర్లు అయితే అక్కడ బండి ఇంకా గేర్ మార్చి అంతా ఉంటుంది, తప్పదు ఈ గేర్ మార్చి తప్పదు. సెకండ్ గేర్లో అయితే ఈజీగా పోవచ్చు, కొంచెమే రోజు ఇంత స్లో అయినప్పుడు మళ్ళీ అయితే సెకండ్ గేర్ ఈజీగా పోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో హెల్మెట్ గురించి నేను ఏ హెల్మెట్ వాడుతున్నా, ఇంకా హెల్మెట్ ఎలాంటి తీసుకోవాలి, ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎట్లా ఉంటుంది ఏంటి అదే అమలు చేయండి. నేనైతే చాలా వీడియో చేస్తాను కండి, అమలు చేస్తాను. అంటే మీకు ఇంట్రెస్ట్ అంటే నాకు ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి దానికోసం మాత్రం కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ మాత్రం మీరు రెగ్యులర్ చూసుకోండి. కొంచెం వీడియో అయితే కొంచెం మీరు రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేయడం ట్రై చేయండి. కొంచెం కంటెంట్ వస్తున్నా కానీ అది నేను చేసుకోండి. తప్ప మాట పచ్చడి ప్రయత్నం ఈ పచ్చడి అయితే బస్ స్టాప్ తిరుగుతుంది, ఎక్కడ రకాలు లేదు, ఇండికేటర్ లేదు, ఏమి ఉండదు. అర్థం కాదు నాకైతే. ఇప్పుడు బస్ స్టాప్ అయినా బస్ ఆపరు.
ఇంకా అందుకే ఆపుతారు. అదేమో అర్థం కాదు నాకు. కొన్ని చోట్ల అయితే రిక్వెస్ట్ బస్ స్టాప్ అని పెడతారు కదా, ఇక అయితే లైవ్ తీసుకోవాలి, మర్చిపోవాలి మనం అయితే. కొన్ని ప్రకారం అయితే దీన్ని రింగ్ అంటారు. రింగ్ మనం ముందుకు రైడ్ చేస్తే వెళ్తుంది వస్తుంది, లెఫ్ట్ పోతే కార్వార్ ఇంకా అవుతుంది పురాణంలో వెళ్ళొచ్చు అన్నమాట. సో మనం స్ట్రైట్కి వెళ్ళాలి. ఇదైతే మొత్తం టీవీ వీడియో పెట్టారు ఇంటికా ఎందుకు వచ్చింది చెప్పండి. మొదలు ఆపేస్తాం, ఒక దగ్గర ఆపేస్తాను. నాకు ఏంటంటే ఒక 15 minutes అట్లా వీడియో ఇవ్వాలని ఈ సినిమా అయితే ఇవ్వాలి. దాంట్లో ఎప్పుడు ఎవరైనా మీకు వచ్చిన కంటెంట్ మీకు ఆశించి అనేది తెలుసుకోవాలి. అది కాదే చెప్పి నాకు ఇంకా 10 నిమిషాలు వీడియో పెడితే కూడా కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఎవరిపై మెయింటైన్లో కూడా మేబీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ సప్లైయర్స్ ఉంటారు కదా, ఇప్పుడు పూర్ణకారం మండలి కదా, వాళ్ళు సప్లై చేస్తారు కదా. సో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనం ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు కూడా చాలామంది ఉంటారు. రాకపోతారు మనకు ముందు వస్తున్నాయి. సో అంతే ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.